పట 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 అని ఎగుతుంది. ఇంకా దూరం గుండుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు వేస్తారా? హెల్మెట్ వేసుకోవాలా, ఎందుకంటే ఇది ఎగురుతుంది హెల్మెట్. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ 1M. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ 1M. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం? అవుట్డోర్ వెళ్తున్నా. ఈ పొద్దు చాలా ఎంటర్టైన్ గా ఉంటుంది, వీడియో చూస్తూ ఉండాలి మీరు. చూడండి, నేను ఒక బ్యాగ్, ఆయన ఒక బాస్కెట్, ఇంకా బయట వాటర్ క్యాన్ కూడా ఒకటి ఉంది. ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాము. ఎక్కడికని వీడియో అయితే చూస్తూ ఉండండి. సో చాలా ఫన్నీగా అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అది ఓకే అండి. ఇప్పుడైతే మనమైతే ప్రిపేర్ అయిపోయామన్నమాట. ఆయిల్ ఇప్పుడు మన మసాలాలని ఇక్కడ ఉన్నాయి, చూపించండి. మనం చూడండి, చిన్న మసాలా బాస్కెట్ అయితే రెడీ చేసుకున్నాము. ఇది గరం మసాలా నేను హోమ్మేడ్ చేసింది. ఇంకా చికెన్ 65 అయితే ఎత్తుకొని వెళ్తున్నాము. ఇంకా మనం ఏం తీసుకుంటాం, చికెన్ తీసుకుంటామా లేదంటే లివర్ తీసుకుంటామా, ఏది తీసుకుంటారు మీరు అంతవరకు. ఇప్పుడు మసాలాలు అయితే ఇవన్నీ ఎత్తుకొని వెళ్తున్నాం అనమాట. అలాగే ఇప్పుడు మనము ఫ్రై చేయడానికి మనకైతే ఇప్పుడు చూడండి, ఆయన అయితే చికెన్ తేవడానికి అయితే వెళ్తున్నారు. సో చికెన్ తెచ్చేసినాక మళ్ళీ మేమైతే బయలుదేరుద్దాం. ఎక్కడికి వెళ్తున్నారండి? చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, బయలుదేరుతున్నాం. అక్కడ చూడండి, మా ఆవిడ కట్లు కొట్టుకొని వస్తుంది. అడవి నుంచి కట్లు కొట్టుకొని వస్తుంది. చూడండి, అంతా రెడీ చేస్తా ఉన్నాం ఇప్పుడు. అన్ని రెడీ చేస్తా ఉన్నాం ఇప్పుడు. సో అన్ని తెచ్చేస్తాను నేను, మీరు కూర్చోన్నాడు. మా నాన్న పెట్టాడు తావిడ. చూడండి, అన్లెవెల్ ఉందంట ఇక్కడ. మా నాయన ఇక్కడ అల్లుడు వస్తాడు అనేసి చేప పరిచి పెట్టుకోవడానికి గారేసినారు. నేనేం చేయాలి? కత్తి లేదండి, చికెన్ ఉంది. చికెన్ ఉంది, కత్తి లేదు. వేసుకోండి ఇంకా. సో చూస్తుండండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏమెత్తుకోవాలి? కత్తి ఎందుకో? అరే నేను కత్తి తేలేదే, అవసరం లేదు కదా కత్తి. చికెన్ పకోడా చేయడానికి కత్తి కూడా కావాలా? చేసుకొని కోసుకుందాం అంతా. కత్తి లేదైతే అలాగే క్లీన్ చేసేయండి. మన చేతిలో మన కత్తులు. ఈరోజు ఏమెత్తుకోవాలి? కత్తందుకో జానికి. ఎవరిదో యాల్ది అంటే చూడండి. ఏ సినిమాలో డైలాగ్ ఇది? ఇక్కడ విన్నాను. ఇది జబర్దస్త్లో ఎక్కువ వస్తుంది అనుకుంటాను నేను. ఇక్కడ చూడండి, కరేపాకు, కార్న్ఫ్లోరు, ఆయిల్, చికెన్ 65, మసాలాలన్నీ అండి. ఇలాగే చూపించేస్తాను. ఇప్పుడు చూడండి, ఆయన చికెన్ అయితే అందులోకి వేస్తున్నాను. నేను క్లీన్ చేసి ఇచ్చేస్తానండి. నేను క్లీన్ చేసి ఇస్తాను, మీరు మసాలా అయితే రెడీ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు చూడండి, నేనైతే 4 టైమ్స్ అయితే ఇది వాష్ చేయడం జరిగింది. వాటర్ అంతా తీసేసి మనం ప్లేట్లోకి తీసుకుందాం. రాతి గుండెకాయ రెండు కలిపి మేము చికెన్ పకోడా టైపు మసాలా కలిపేసి మనం ఫ్రై చేసేస్తున్నాం అనమాట. బాగా రోస్ట్ చేసేస్తాము. చూస్తుండండి అలాగే వీడియో. ఇప్పుడు ఏం చేస్తారు? పొయ్యి పెట్టాలా? ఇంకా పొయ్యి కాదు, ఫస్ట్ ఇది మ్యారినేషన్ పెట్టేద్దాం చికెన్. ఈయన ఎక్కడైనా చూసారా? ఈ వింత మనిషిని ఎక్కడైనా చూసారా? కలిపేయండి ఇంకా మసాలాలు. ఫస్ట్ మసాలాలు వేయండి. ఏమేస్తారు ఫస్ట్? చెప్పండి. పెరుగు తేలేదే? పర్లేదు. లివర్కి పెరుగు వేస్తే అడ్డుకోదు, అందుకనేసి అవసరం లేదు, అలాగే వేసేయచ్చు. ఏమేస్తారు? కార్న్ఫ్లోర్. ఏమది? మొత్తం వేసేయండి. ఓకే. కిందకి దించండి. అదేమది? ఇది అల్లం పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. అవునా? నాకు తెలిసి అల్లం అనుకుంటా. అల్లం ఏమనుకుంటా అన్నారు? చాలండి. నెక్స్ట్ కారం పొడి ఎత్తుకోండి. అది కాదు దాని పక్కది. అది కిందకి దించేయండి. నా కళ్ళలోకి వచ్చేస్తుంది మంట. కిందకి దించండి. ఏంటి
ఇంకా వేయండి, ఇంకా వేయండి, ఇంకా వేయండి. కారం కారం బాగుంటుంది. చాలు 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 చాలు. ఒరిజినల్ పొడి అది, మంట ఎత్తుకుంటుంది. ఇక్కడ చూడండి, సాల్ట్ వేసిందే. సో ఇలా స్టైల్గా కాకుండా పల్లె టైప్ చూడండి, అన్ని చేతులతో వేసి చేతులతో కలిపి మొత్తం ఫ్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది. తినల్లా పారేసేలు చూడండి, ఒకసారి చూడండి. సాల్ట్ అది వేస్తారంట. ఓ మై గాడ్, చాలు చాలు చాలు. 65 ప్యాకెట్స్ వేసేయండి. కత్తి అందుకో జానికి. కత్తి లేదండి, నేను తేలేదండి ఈరోజు కత్తి. నోటితో కొరకేస్తుంది. అంట కిందకి దిగి నా కళ్ళలోకి వచ్చేస్తుంది అది. నాకేదో చేస్తారండి, నేను స్పెట్స్ కూడా తేలేదు ఈరోజు. అవుతుంది ఈరోజు నా పని. సో చూడండి, మసాలా అయితే కలర్ఫుల్గా వైట్ అండ్ రెడ్లో ఉంది. అయిపోయిందా? నా కళ్ళలోకి వస్తూ ఉంది. ఏమైనా మాట్లాడితే కదా. ఏం మాట్లాడాలా? మీరేం చేస్తా ఉన్నారు ఈరోజు? అదే చెప్పండి జోరుగా. ఏం చేస్తా ఉన్నారు? మసాలా కలుపుతా ఉన్నారు. ఓ మసాలా కలుపుతున్నారట. చేస్తున్నారు. చికెన్ పకోడా అంగడి పెట్టాల్సిందే. చూద్దాం, ఈరోజు టేస్ట్ వస్తే గనక ఒక షాప్ పెట్టించేద్దామండి. ఎంతమంది దీనికి అంగీకారం ఇస్తారో నాకు కామెంట్ పెట్టండి. ఈయనకు ఒక షాప్ పెట్టించేద్దాం. నీళ్లు వేయాలా? అది వేయండి, గరం మసాలా. ఇది గరం మసాలా కూడా తెలియదండి మా ఆయనకి. వంట చేసేస్తారు ఇక. అందరూ మమ్మల్ని తీసుకొని పోతున్నారు. ఎవరి పిచ్చోళ్ళు ఇక్కడికి, ఎవరో పిచ్చోళ్ళు ఉన్నారు అనేది చూస్తున్నారు ఇక్కడ. వేసేయండి. గుడ్. కరివేపాకు వేసేయండి. హాఫ్ వేస్తారా మొత్తం వేస్తారా చూడండి. టేస్ట్ బాగుంటుంది దీంట్లో. కరివేపాకు వేస్తే కనుక రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మసాలా అయితే మిక్స్ అయిపోయింది. ఇప్పుడు పీసెస్ అయితే యాడ్ చేసేద్దాం మేము. కొంచెం బాగా కలుపుదాం. ఇంకా బాగానా? టేస్ట్ ఏమన్నా ఎవరన్నా అనుకుంటే అబ్బా ఏందబ్బా ఇంత ఎక్స్పర్ట్ ఉన్నారు ఆబిద్ అలీ గారు అనుకోవాలా. లేదండి, అంత ఎక్స్పర్ట్ ఏం లేదు. ఇక్కడ ఏదో వ్యూవర్స్ కోసం చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ కోసము. ఇంట్లో ఏ పని కూడా చేయరు. చూడండి, మన లివర్ అయితే యాడ్ చేస్తున్నారు ఇప్పుడు. రాతి గుండెకాయలు, లివరు. ఆ వాటర్ అక్కడ చిందబోసేయండి. ఓకే అండి, ఇప్పుడైతే అయిపోయింది. ప్లేట్ మూసేస్తున్నాం. చేతులు కడుక్కొని ఇక స్టవ్ కట్ల పొయ్యి పెట్టాలా? కట్ల స్టవ్ పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, పొయ్యి నేనే పెట్టింది. కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ అడ్జస్ట్మెంటే లేదండి, కరెక్ట్గా సరిపోయింది కదండి. చూడండి, ఆయిల్ అయితే పోస్తున్నారు. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు వేస్తారా? హెల్మెట్ వేసుకోవాలా, ఎందుకంటే ఇది ఎగురుతుంది. హెల్మెట్ అది లివర్ వచ్చేసి వేడిలో పడిందంటే నూనెలో పట్పటపట అని ఎగురుతుంది. ఇంకా మీరు వేసేటి కదా. అప్పుడే చూడండి ఏం భయం ఉందో. చూడండి, మన ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఉదర్ విధాలో హెల్మెట్ చూడండి మా ఆయనది. ఇప్పుడైతే అది మా ఆయన హెల్మెట్ చూడండి. ప్రొటెక్షన్ షీల్డ్ పట్టుకుంటారు. అది బాహుబలి మూవీలో ఫైట్ చేసేటప్పుడు పట్టుకుంటారు షీల్డ్. ఆ షీల్డ్ అయితే పట్టుకుంటుందా? భయం చూడండి. మనం ఎలా చేయాలండి పొయ్యి దగ్గర లేడీస్?
ఏం కాదు. రోస్ట్ అయిపోయిందండి, అంతా ఫ్రై మొత్తం రోస్ట్ అయిపోయింది. ఒక్క ట్రిప్పేనండి, ఇంకా ఒక్క ట్రిప్ ఉంది. చూడండి ఎలా ఉంది మన లివర్. ఎంతమందికి తినాలనిపిస్తుంది. వావ్, సూపర్ కదా, కలర్ కలర్ బాగుంది కదా. ఆయిల్ కూడా బాగుందండి దీంట్లో. మొన్న ఆయిల్ లెస్ చూపించాము, ఈరోజు ఫుల్ ఆయిల్ అయితే చూపించేస్తాము. అగ్గి చేతికి వస్తుంది ఇది మనకు. ఇంకొక ట్రిప్ ఉందండి, దీనికి 1/2 అవర్ పట్టిందిగా. అబ్బా స్మెల్ అయితే భలే వస్తుంది. ఆయన స్టైల్ వేరు, మన స్టైల్ వేరు. చూడండి, మనం నూనె దగ్గరికి వెళ్తాము, ఆయన ఇట్లా చేస్తున్నారు. ఇది మన స్టైల్, అంటే లేడీస్ స్టైల్. ఇప్పుడు చూడండి, పట 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 అని ఎగుతుందిగా. దూరం పొందుకోండి. ఇప్పుడు నేను కూడా లేసేస్తాను ఇక్కడ నుంచి. ఎగురుతున్నది పైకి. సో ఇదేనండి మన వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్. టేస్ట్ ఎలా ఉంది? ఇదేనండి చికెన్ 65, లివర్ 65. సూపర్ టేస్ట్ అండి. ఎలా ఉందండి? బాగుంది. మసాలా నేనే కదా చెప్పాను క్వాంటిటీ. లేదు, నేను కలిపింది, నేను చేశాను కాబట్టి మంచిగా. ఇంకా నేను నేర్చుకోవాలండి మా ఆయన దగ్గర. అసలు ఈ వీడియో చూసి ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి ఈరోజు లైవ్లో చెప్పారు తెలుసా మీకు? ఏమని? కుండ చికెన్ చేసిందంట అమ్మాయి. వాళ్ళ మమ్మీ అయితే ఏమో అనిందంట, అది మొత్తం మాడిపోయిందట. మేమేదో ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నామండి, అలా చేయాలంటే బికేర్ఫుల్గా చేయండి, ఎందుకంటే రిస్క్ ఉంటుంది, చూసుకొని చేయండి. మేమంటే అవుటర్స్ అయితే ప్లేస్ బాగుంటుంది కాబట్టి చేయగలము. ఇండ్ల దగ్గర చేసేటప్పుడు కొంచెం కేర్గా చేయండి. మేము ఏదో అది ఎంటర్టైన్మెంట్ కోసం చేసాం, కోడి చికెన్ అది కుండపెట్టి, సరేనా? సో తెలిస్తే చేయండి, లేదంటే వద్దు. ఈరోజైతే చికెన్ లివర్ 65 అయితే చాలా బాగుందండి. ఇదైతే ట్రై చేయొచ్చు ఇంట్లో. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ మర్చిపోవద్దండి. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి మన ఛానల్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.